ఎందుకు 21 సార్లు పరశురాముడు దండయాత్ర చేయాల్సి వచ్చింది అంటే, ఈ గోవును తీసుకెళ్ళడానికి ఇతను ప్రయత్నం చేశాడు. వెంటనే జమదగ్గినే, మా ధేనువులోంచి పాలు మాత్రమే వస్తాయి అనుకుంటున్నావా, పాల ఉత్పత్తులు అన్నీ వస్తాయి అని ఆ రకంగా ప్రార్థించాడు. రథ గజ తురగ పదాతి బలాలను ఎదిరించడానికి వీలైన సైన్యాన్ని కామధేనువు అన్నాడు. లక్షల మంది సైనికులు వచ్చారు. కార్తవీర్యార్జునుని సైన్యాన్ని ఓడించి బారేశారు, తరిమేశారు, వెళ్ళిపోయారు. అలా 20 సార్లు జరిగిందండి. 20 సార్లు దండయాత్ర చేశాడు. మహమ్మద్ ఘోరీ కంటే ఏం గొప్పవాడు ఈ కార్తవీర్యార్జునుడు. 20 సార్లు ఈ కామధేనువు కోసం, అసలు ఒక ఆవు కోసం 20 సార్లు దండయాత్ర చేయాలంటే అహంకారం కాకపోతే ఈ రాజుగారికి వేరే పనులు ఏమి ఉండవు, ప్రజాపాలన లేదా? ఇదేనా ఎంతసేపు? ఎందుకంటే హైహయ వంశంలో ఇదే పని. పట్టుదల పడితే మూర్ఖత్వం, గెలవాల్సిందే. ఇంత చేస్తే ఒక ఆవు నీ దగ్గర లేకపోతే నష్టం ఏమిటి? పట్టుదలకు పోయాడు. 20 సార్లు దండయాత్ర చేశాడు. 20 సార్లు ఓడిపోయాడు. 21సారి దొంగతనంగా జమదగ్గిన తపస్సమాధిలో ఉన్నాడు, పిలిచినా పలకడు, లేవడు, నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు, బ్రహ్మజ్ఞాని అయిన వాడు అని తెలిసి అప్పుడు వచ్చాడు. అప్పుడు ఆ గోవుని తీసుకెళ్ళగలిగాడు. అది 21సారి. 21 సార్లు గోవు కోసం ప్రయత్నం చేసి దండయాత్ర చేసిన కారణంగానే తర్వాత కార్తవీర్యార్జునుని చంపినటువంటి పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేశాడు. అది సరైనటువంటి కారణం.